హాయ్ హలో ఎలా ఉన్నారు? వాన సంజు అండి. నేనేమో పిల్లలు పెట్టింది వాళ్ళ కూతురు పెడుతుంది అనుకుంటున్నారా? ఈ సమ్మర్ వచ్చిందంటే రండి ఏదైనా బయట ఆరబెట్టుకుంటే వీటి పండు కోతులు పరమైపోతున్నాయండి. ఏమన్నా సరే బయట పెడితే చాలు తినేస్తారు తీసి. అవి తినేది కొంచెం అయితే పాడు చేసేది చాలా ఎక్కువ. ఇక్కడ ఒక కోతికి ఖాళీ లేదు, పండు కోతికి నీళ్ళ కోసం వచ్చింది, అటుపక్క దిగి నీళ్ళు తాగుతుంది. సరే ఇంకా వెనకాల చూస్తుంటే వాన సంజు అంటారు వీటిలోనేమో వెనకాల ఒకదాని తర్వాత ఒకటి దిగుతుంది. ఇది వస్తుంటుంటే నేను వెనక్కి వెళ్ళి కెమెరాతో నడుచుకుంటూ వెళ్ళానండి. కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు భయం వేసింది. మా అత్తయ్య గారు నాగండి నేను కూడా వస్తానన్నాను. అవి మీద పడిపోతాయని ఆవిడ అంటున్నారు. మా చేలో మొక్కజొన్న చేలో కూడానండి ఇవి బాగా తొక్కేసి ఎగిరి దూకి ఆటలాగా పాడు చేసేస్తున్నాయి చెట్లన్నీ కూడా. ఈ ఊళ్ళో పట్టి తోటల్లో వదిలేస్తున్నట్టున్నారు జనాలు. చాలా కోతులు ఉన్నాయండి. ఇదివరకులా కాకుండా చాలా కోతులు వచ్చేసి సేళ్ళ మీదకి ఇప్పుడు ఈ అడవులు నరికేయడం వల్ల లేకపోతే ఇది కానీ ఇళ్ళ దగ్గర నుంచి తోటల్లో మీద పడి మళ్ళీ చూసారా ఒకదాని తర్వాత ఒకటి ఎలా వెళ్తుందో. బాగా వెయిట్ ఉంటాయి ఇవి, చాలా అయినా సరే బాగానే ఈజీగా దిగుతుంది. మా అత్తయ్య గారు అయితే భయపడిపోయి ఆ పక్క వెళ్ళారు. దీనికి కాలు లేదు పాపం, ఎలాగే వస్తుంది. అయినా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో కూడా ఇలాగే పండు కోతులు పాడు చేస్తున్నాయా? కామెంట్లో పెట్టండి ఏ ఊరో, అప్పుడు నాకు తెలుస్తుంది నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో అని. మాకైతే మట్టికి పండుకోతులు కొండముచ్చులు కూడా బాగా పాడు చేస్తున్నాయి. వేసవకాలం కదా, పోనీలే కొన్ని నీళ్ళన్నా పెడదాం వాటికి, ఆహారం ఇవ్వలేకపోయినా. తోటలు నరికేయడం వల్ల లేకపోతే తెలియదు కానీ ఇళ్ళ మధ్యలోకి వస్తున్నాయి. ఇళ్ళ మధ్యలో పట్టేసి మళ్ళీ బాగా గుంతుగురంప చేసేసింది. ఏమనుకోకండి ప్లీజ్.